హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఒక ఫేస్బుక్ వీడియోని ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎలా యాడ్ పెట్టామని చూసాం. అలాగే ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన వీడియోని ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎలా యాడ్ పెట్టచ్చు. సో ఇక్కడ నేను తీసుకున్న వెబ్సైట్ అండి. వెబ్సైట్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కావచ్చు, ఆన్లైన్ షాప్ ప్రశాంత్. ఎవరైతే మీరు మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇలాంటి గ్యాడ్జెట్స్ కానీ అవసరం ఉంటే ఈ పర్సన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆన్లైన్ షాప్ ప్రశాంత్. ఇప్పుడు ఎలాంటి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ మనం కనెక్ట్ చేసుకోవాలి ప్రాపర్ గా. సో మనం ఫస్ట్ కనెక్ట్ చేసుకోవాల్సింది వచ్చి మనకి మెయిన్ ద్వారా ఫస్ట్ మనం ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు అండి. ఈ క్లిక్ ఫర్ మేనేజ్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు లింక్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అనేది కనెక్ట్ అయిపోతుంది ఇక్కడ. సో విత్ వాట్సాప్ నెంబర్తో వస్తుంది. తర్వాత మీరు ఏదైతే వీడియో క్రియేట్ చేసుకున్నారో ఇక్కడ వీడియో ఉంటుందండి కంప్లీట్ గా. ఈ వీడియోని ఫస్ట్ మీరు పోస్ట్ చేసుకోవాలి. ఎట్లా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవాలి. ఎటైనా పోస్టింగ్ కోసం మనకు ఉన్న ఆప్షన్ వచ్చి ఫేస్బుక్ బిజినెస్ షూట్ అండి. సో ఏదైతే మీ కంటెంట్ ఉందో అదే ఇక్కడ మీకు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్రియేట్ రీల్ కొట్టాను. ఏదైతే రీల్ ఉందో అది నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తుంది. యాడ్ వీడియో క్లిక్ చేశాను. సో ఇక్కడ వీడియో అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు వీడియో తీసుకున్న తర్వాత సరే నేను ఇప్పుడు ఏదైనా తమిళ చేంజ్ చేసుకోవాలి, ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు అప్లోడ్ చేశాక కొన్ని ఆప్షన్స్ వస్తాయి చూడండి. ఇక్కడ మీకు మల్టిపుల్ ఫ్రేమ్స్ వస్తాయి. ఇక్కడ మీకు నచ్చిన ఫ్రేమ్స్ ఇలా చేసుకోవచ్చు, లేదంటే అప్లోడ్ ఓన్ ఇమేజ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను హరియప్ డీల్స్ ఉగాది స్పెషల్ ఆఫర్ given by book now, shop now, online shopping, Prashant, call for more details. So just I'm giving this information about the Facebook, Instagram. గుర్తుపెట్టుకోండి, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ వన్ ఆఫ్ ది కనెక్టివిటీ ఇస్ కాల్ ద ఆప్షన్ నేమ్ ఇస్ ఫేస్బుక్ బిజినెస్ చూడండి. సో మీరు ఎలాంటి వీడియో అప్లోడ్ చేయాలన్నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఒకటేసారి. సో ఫేస్బుక్ బిజినెస్ షూట్ అనే ఆప్షన్ మీకు ఉంటుంది. మీరు నెక్స్ట్ కొట్టుకోండి, నెక్స్ట్ క్లిక్ చేయండి, సేవ్ చేసుకోండి. సో షేర్ చేసేసేయండి. దీంట్లో మీరు వీడియో అనేది పోస్ట్ చేసేసారు. ఎక్కడ? ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో మీరు వీడియో అనేది పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ చేసిన వీడియోని ఏ విధంగా మీరు మార్కెట్ చేసుకోవాలి, దానికోసమే facebook.com/manage. మీరు యొక్క ఇన్స్టాగ్రామ్ వీడియోతోని ఫేస్బుక్ లో, మన ఇన్స్టాగ్రామ్ రెండింటిలో మీరు యాడ్ క్రియేట్ చేయొచ్చు. క్లిక్ ఫర్ కంటిన్యూ. ఇప్పుడు నేను అకౌంట్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఎలాంటి అమౌంట్ నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అకౌంట్ వెళ్ళి నేను యాడ్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మనకు ప్రీవియస్ యాడ్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ మనకు ఏవైతే మనకు రన్నింగ్స్ లో ఉన్నాయో అవన్నీ స్టాప్ చేస్తున్నాను. ఇవన్నీ మనకు స్టాప్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం కంప్లీట్ గా ఏవైతే రన్నింగ్ యాడ్స్ ఉన్నాయో అవన్నీ మనం స్టాప్ చేసాం. నెక్స్ట్ మనం క్రియేట్ యాడ్ తీసుకొని ఇక్కడ యాడ్ క్రియేట్ చేసేటప్పుడు మనకు మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు మనం రీచ్ కావాలంటే అవేర్నెస్ యాడ్ ఉంటుందండి. ఈ అవేర్నెస్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన అవేర్నెస్ యాడ్ లో ఫస్ట్ షాప్ ఏప్రిల్ 2024. నెక్స్ట్ ఓన్లీ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ అండి. నెక్స్ట్ వచ్చాక షాప్ యాడ్స్. ఈ ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోవాలండి. సెకండ్ ఆప్షన్ లో మీ యొక్క ఫేస్బుక్ పేజ్ ఉంటుంది. మీ పర్ డే ఎంత బడ్జెట్ తో మీరు యాడ్ క్రియేట్ చేస్తున్నారు, తర్వాత స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు. ఇక్కడ మనం ఎండ్ డేట్ అని డిక్లేర్ చేయమండి. ఓన్లీ స్టార్ట్ డేట్ మాత్రం డిక్లేర్ చేస్తాం. తర్వాత ఎక్కడ ఈ లొకేషన్ మీద మార్కెట్ చేద్దాం. సో నేను కంప్లీట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ లో నేను కంప్లీట్ చేద్దాం. సో తర్వాత మీకు ఏ లొకేషన్ కావచ్చు. ఇప్పుడు మీరు కొన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రమోట్ చేయాలనుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రమోట్ చేస్తారు. కానీ మీకు డెలివరీ ఎక్కడ వరకు ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ ఫర్ హైదరాబాద్. సో హైదరాబాద్ లో నేను 40 కిలోమీటర్ రేడియస్ పెట్టాను. మరి ఏం చేస్తున్నాను దీన్ని, యూజింగ్ విల్ బి 20 కిలోమీటర్ రేడియస్.
ఇప్పుడు 20 కిలోమీటర్ రేడియస్ పెట్టేసి నేను చూస్తున్నాను ఎక్కడ వరకు వెళ్తుంది మనకి అనే ఆప్షన్ అని చూసుకుంటున్నాను. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మెయిన్గా సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మన బడ్జెట్ అంటే మన ఆడియన్స్ యొక్క కంట్రోల్ రీచ్ అన్నది. ఈ రెండు ఆప్షన్ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. దీంట్లో మన యాడ్ బడ్జెట్ తర్వాత యాడ్ ఒక అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఒక రోజుకి మనము 84 రూపీస్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఏ యాడ్ అయినా కానీ చాలా జాగ్రత్తగా యాడ్ క్రియేట్ చేయాలండి. అండ్ దీనివల్ల మనకి ఏంటంటే బెనిఫిట్ అంటే ఒక యాడ్ ద్వారా మనకు ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ రెండిట్లో యాడ్ క్రియేట్ అయ్యి మనకు అవేర్నెస్ వస్తుంది. సో యాడ్ ఎలా విజిబుల్ అవుతుందంటే చూపిస్తానండి. ఎప్పుడైనా మీరు ఏ ఫేస్బుక్ అయినా వెళ్ళినప్పుడు మీకు చాలా వరకు స్పాన్సర్ చూపిస్తుంది. ఇక్కడ వీడియో ఉంటుంది, ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేను వీడియో ద్వారా క్రియేట్ చేస్తాను, ఎందుకంటే జనాలకు తెలియాలని చెప్పి నేను వీడియో ద్వారా క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియో తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఏదైతే మనం వీడియో పోస్ట్ చేసామో ఆ వీడియో తగ్గట్టుకు వెళ్ళాలి. సో మనం ఏం చేస్తామంటే వీడియో అనేది పోస్ట్ చేస్తాం, ఆ వీడియోని యాడ్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ దానికి వచ్చి షార్ట్ వీడియో యాడ్ ఫైనల్ అన్నట్టు. ఇక్కడ వచ్చాక మన ఆల్రెడీ పేజ్ ఉందండి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్. ఇక్కడ మనము యాడ్ సెటప్ లో యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ తెలుసుకోవాలి. ఇక్కడ మనకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఉండకూడదు. యాక్చువల్లీ మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వీడియో తీసుకొని ఏదైతే మనం క్రియేట్ చేసామో అది ఇక్కడ క్లిక్ చేసుకోండి. అంటే ఇన్స్టాగ్రామ్ ఒక వీడియో ద్వారా ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో యాడ్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇంకో విషయం, ఇక్కడ మీకు ఒక ఎర్రర్ వస్తుందండి, దానికి కంగారు పడకండి. ఇక్కడ మీరు వీడియో అప్లోడ్ అయ్యే టైం పడుతుంది. సో ఆ టైం అప్లోడింగ్ లో మీకు ఈ ఎర్రర్ అనేది మీకు వస్తుంది. ఒకసారి అయిపోయాక మీకు ఆ ఎర్రర్ అనేది పోతుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు యాడ్ క్రియేట్ చేసేటప్పుడు మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. సెకండ్ ప్యానల్ లో అవేర్నెస్ యాడ్ సెట్ లో మీకు మూడు ఆప్షన్స్ ఉంది. క్యాంపెయిన్ అవేర్నెస్, యాడ్ సెట్ అండ్ అవేర్నెస్ యాడ్ అన్నట్టు. మూడోది అనేది ఏ వీడియో ద్వారా మీరు యాడ్ ఇవ్వాలనుకుంటారో మూడో ఆప్షన్. ఈ యాడ్ సెట్ అనేది మీ బడ్జెట్ అండ్ మీ ప్లేస్మెంట్స్ అండి. ఇప్పుడు నాకు ఈ యాడ్ అనేది ఓన్లీ నాకు మాన్యువల్ ప్లేస్మెంట్ లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో చాలా ఎక్కడ వద్దు, ఆడియో వర్క్ లో మెసెంజర్ వద్దు. సో నేను మాన్యువల్ సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇప్పుడు యాడ్ సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు యాడ్ సెలెక్ట్ అయ్యాక మనకి ఎన్ని ఫీల్డ్ లో చూపిస్తుందో మొత్తం ఇక్కడ చూసుకోవచ్చాను. టోటల్ మనకి ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది. ఎన్ని ఫీల్డ్ లో విజిబుల్ అవుతుందో, ఎన్ని ఫీల్డ్ లో నాట్ విజిబుల్ ఉందో మీకు చెప్తుంది ఇక్కడ. సో ఒక ప్లేస్ రెండు ప్లేస్ మీకు విజిబుల్ లేదు కరెక్ట్ గా, మిగతా అన్ని ప్లేస్ మీకు విజిబుల్ అనేది ఉంటుంది. సో ఇన్స్టా సెర్చ్ రిజల్ట్స్ అంటే ఫేస్బుక్ స్టోరీస్ లో ఇది విజిబుల్ కరెక్ట్ లేదు. సో క్లిక్ ఫర్ షేర్. ఎంత అయిపోయాక సింపుల్ గా అన్ని చూసుకున్న వెంటనే మీరు ఇక్కడ పబ్లిష్ అనేది క్లిక్ చేసుకోండి. సో ఇన్స్టాగ్రామ్ ఒక వీడియో ద్వారా ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ యాడ్ క్రియేట్ చేసుకొని మన షాపింగ్ పోర్టల్ ని ప్రమోట్ చేసుకుంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎలాంటి థర్డ్ పార్టీ ప్రైవసీ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయకండి. మీ ఓన్ ప్రోడక్ట్ మీరు ప్రమోట్ చేసుకోండి, లేదంటే మీరు ఏదైతే కాపరేట్ ప్రోడక్ట్స్ అనేది మీరు ఇక్కడ ప్రమోట్ చేయకండి. అది మాత్రం 100% గ్యారెంటీ. సో మీరు ఏదైతే సేల్ చేస్తున్నో ఆ ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకొని ఈ విధంగా మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. ఇది ఫేస్బుక్ అండ్ ఇది ఇన్స్టాగ్రామ్. మీకు కంపల్సరీ కింద మీకు ఆప్షన్ వచ్చి సెండ్ మెసేజ్ ఆప్షన్ మీకు వస్తుంది. సో దట్ ఈస్ ద విల్ బి కనెక్టింగ్ ఫర్ వాట్సాప్. సో ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యాడ్ క్రియేట్ చేసి మీ యొక్క బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఏ యాడ్ క్రియేట్ చేసిన వెంటనే మీకు వచ్చే ఆప్షన్ అకౌంట్ డెవలప్. ఎందుకంటే మనం బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవాలి. ఫేస్బుక్ లో బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అనేది యూపీఐ ద్వారా, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు ఆప్షన్ ఉంటుంది. యాడ్ క్లిక్ చేసుకొని మీరు 20 రూపీస్ యాడ్ చేసుకోవచ్చు, 50 యాడ్ చేసుకోవచ్చు, ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 100 యాడ్ చేస్తున్నాను. 100 యూపీఐ పేమెంట్ కొని మీకు ఏదైతే ఫోన్పే, గూగుల్ పే స్కానర్ ఉందో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. సో అది మీరు స్కానర్ యూజ్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్కానర్ యూజ్ చేసుకొని చూడండి. జస్ట్ ఇక్కడ మీకు వచ్చాక స్కాన్ క్యూఆర్ కోడ్. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీకు క్యూఆర్ కోడ్ వస్తుందో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. అదే మీకు మెయిన్గా బెనిఫిట్ అవుతుంది. డోంట్ యూజ్ యూపీఐ ఐడి. సో మీరు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. మీరు మాన్యువల్ ఏది క్లోజ్ చేసిన అవసరం లేదు. ఎనీథింగ్ విల్ బి క్లోజ్ బై ది ఆటోమేటికల్లీ. సో ఇది మీకు అమౌంట్ యాడ్ చేసుకొని మీకు యాడ్ అనేది నో యాడ్స్ నుంచి అండర్ రివ్యూకి వెళ్ళి అండర్ రివ్యూ నుంచి మీకు యాక్టివ్ స్టేజ్కి వెళ్తుంది. సో ఈ విధంగా మీరు యాడ్ క్రియేట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ వీడియోని ఫేస్బుక్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో విజిబుల్ అయ్యి మీ బిజినెస్ అవేర్నెస్ పెంచుకోవచ్చు.
సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ బిగినర్ తక్కువ బడ్జెట్ యాడ్ క్రియేట్ చేసుకోవాలంటే అవేర్నెస్ యాడ్ బెటర్ అండి. సో ఈ విధంగా మీరు యాడ్ క్రియేట్ చేసుకొని మీరు యొక్క షాప్ని ప్రమోట్ చేసుకోండి. సో దాని ద్వారా మీకు జనాలకి మీరు అవేర్నెస్ కలగడం ద్వారా మీకు బిజినెస్ లీడ్స్ అనేది పెరుగుతున్నారు. సో ఈ విధంగా మనం యాడ్ క్రియేట్ చేసుకొని అవేర్నెస్ పెంచుకోవచ్చు బిజినెస్ కి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ నాకు కావాలన్నా వెంటనే ఛానల్ని సంప్రదించండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్.